అందరికీ నమస్కారం. నేను మీ ఎస్కే శ్రీనివాసరావు. ఈరోజు ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రకటించినటువంటి దేవాదాయ శాఖ యొక్క 2 ఏళ్ల కార్యక్రమాలు ఏం చేసింది అని విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. ఏ ప్రభుత్వమైనా పారదర్శకంగా పరిపాలిస్తే లేదా ఎలాంటి తప్పుడు పనులు చేయకుండా అభివృద్ధి పనులు చేస్తూ ఉంటే తను చెప్పిన దాన్ని ధైర్యంగా ప్రజల ముందుకు వచ్చి చెప్పుకోగలదు. ఈ విధంగా నివేదికల రూపంలో ప్రకటించగలదు. అదే మనము గత ప్రభుత్వంలో చూస్తే 2019 నుంచి 24 మధ్య కాలంలో చూస్తే చాలా జీవోలను కూడా రాత్రికి రాత్రి తీసుకువచ్చి వాటిని పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా, అంటే ప్రజలకు ఎవరికి తెలియకుండా దాన్ని దాచిపెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి ఈరోజు 2 ఏళ్ల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తాము చేసిన పనులను అన్నిటినీ, అంటే అన్ని శాఖలకు సంబంధించినటువంటి విషయాలను ఈరోజు నివేదికల రూపంలో ఒక పుస్తక రూపంలో ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. ఈ మధ్యకాలంలో దేవాదాయ శాఖ మంత్రులైనటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు తన శాఖ యొక్క నివేదికను ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి ఒకసారి మనము ఈ వీడియోలో చర్చించుకుందాం. గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 మధ్య కాలంలో దేవాదాయ శాఖలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే ఏంటంటే రథాలు తగలబెట్టడం, విగ్రహాల విధ్వంసం, అర్చకులు పౌరోహితులపైన దాడులు చేయడం, ఇంతకు తప్ప లేదా దేవాదాయ శాఖ ఆస్తులను దోచుకోవడం, అదేవిధంగా తిరుమల లడ్డూను పవిత్రమైన వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కూడా కల్తీ చేయడం, ఇంతకు తప్ప దేవాదాయ శాఖ గురించి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గురించి మనం చర్చించుకోవడానికి ఏమీ లేదు. అదే ఈరోజు గత 2 ఏళ్లుగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో జరిగిన అభివృద్ధి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ముఖ్యంగా ప్రభుత్వము ఆలయాలను పరిరక్షించాలి, మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి, మన పద్ధతులను మన ఆచారాలను నిలబెట్టాలన్న ఉద్దేశంతో, అదేవిధంగా దేవాలయాల్లో దేవుడికి నిత్య దీపధూప నైవేద్యాలు జరగాలన్న ఉద్దేశంతో డిడిఎన్ఎస్ అనే ఒక పథకం ఇంతకుముందు ఉన్నింది. కానీ ఇంతకుముందు డిడిఎన్ఎస్ పథకం కింద ధూపదీప నైవేద్యం స్కీము ఇది. అంటే నిత్యం దేవునికి నిత్యార్చన చేయడానికి, కనీసం దీపారాధన చేయడానికైనా కొన్ని పురాతన దేవాలయాల్లో 5,000 రూపాయలు నెలకి ఇచ్చేవారు. ఇది సరిపోదన్న ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ 5,000 రూపాయల మొత్తాన్ని 10,000 రూపాయలకు పెంచడం జరిగింది. అదేవిధంగా 50,000 రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నటువంటి ఎండోమెంట్ టెంపుల్స్లో ఈ డిడిఎన్ఎస్ పథకం కింద ఇంతకుముందు 10,000 ఇచ్చేదాన్ని 15,000 చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దాదాపుగా ఇంతకుముందు ఈ డిడిఎన్ఎస్ పథకం కింద 2019-24 మధ్యకాలంలో సంవత్సరానికి 35 కోట్లు ఖర్చు పెడితే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం సంవత్సరానికి దాదాపు 73 కోట్ల రూపాయలు, అంటే ఇంతకుముందు కంటే 2 మొత్తాన్ని ఈరోజు ఖర్చు చేస్తుందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. అదేవిధంగా దాదాపుగా ఈ డిడిఎన్ఎస్ స్కీమ్ ఈరోజు 6,137 దేవాలయాల్లో ఇది అమలు చేయబడుతూ ఉంది. అంతేకాకుండా పురాతన దేవాలయాలు ఏవైతే ఉన్నాయో పునరుద్ధరణకు, అంటే అవి మన చరిత్ర, సంస్కృతి, మన యొక్క సాంప్రదాయాన్ని కాపాడుకోవడంలో భాగంగా పురాతన దేవాలయ పునరుద్ధరణ కోసం, లేకపోతే పురాతన దేవాలయాలకు మరమ్మతులు చేయడం కోసము ఈరోజు సర్వశ్రేయో నిధి అని చెప్పి ఒకటి ఏర్పాటు చేసి దాని కింద దాదాపుగా 813 కోట్ల రూపాయలు ఈరోజు కూటమి ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఇంకా ఇంతకంటే మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంలో ఎన్డీఏ కూటమి ఎలా పనిచేస్తుందని చెప్పడానికి ఉదాహరణలు అక్కర్లేదనుకుంటా. అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ పేరుతో ఈరోజు దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5,000 భజన మందిరాలను నిర్మించడానికి దాదాపు 750 కోట్ల రూపాయలు ప్రభుత్వం మనకు కేటాయించడం జరిగింది. ఈ భజన మందిరాలు అంటే ఏదో పండగకో పబ్బానికో లేకపోతే రోజు 1 గంట 2 గంటలో ఏదో భజనలు చేసుకోవడానికని కాకుండా ఇక్కడ మన యొక్క సంస్కృతిని, సాంప్రదాయాన్ని, ఆచార వ్యవహారాలను అదే అద్దం పట్టే విధంగా ఈ భజన మందిరాలను తయారు చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ యొక్క భజన మందిరాల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు ఏ దేవాలయాలైనా నిర్వహణ బాధ్యత అనేది చాలా ముఖ్యం. ఈరోజు ప్రజలే దేవాలయాల్లో నిర్వాహకులుగా ఉంటే, అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు దాంట్లో ఇన్వాల్వ్ అయితే కాబట్టి ఆ ఆలయాలు అభివృద్ధి చెందాయి. అందుకే దాదాపుగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 970 దేవాలయాలకు ధర్మకర్తల మండలిని
మనకు నియమించడం జరిగింది. అదేవిధంగా ఇంకొక 449 దేవాలయాలకు కూడా ధర్మకర్తల మండలిని నియమించడం జరుగుతుంది. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. మామూలు సహజంగా ఏ దేవాలయంలో అయినా ఆ దేవాలయంతో ఎక్కువ అటాచ్మెంట్ భక్తులతో పాటు ఎవరికి ఉంటుందంటే ఎక్కువగా నిత్యం ఉండేది భక్తులు వచ్చిపోతూ ఉంటారు. ఎవరికి ఉంటుందంటే అక్కడ పనిచేసేటటువంటి అర్చకులకు, లేకపోతే బ్రాహ్మణులకు, లేదా అక్కడ ఈ యొక్క నాయి బ్రాహ్మణులు ఉంటారు. అంటే నాదస్వరము మొదలైన వాళ్ళు వాయిస్తూ ఉంటారు. కాబట్టి పూజాది కార్యక్రమాలప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ధర్మాన్ని వాళ్ళు నిర్వహిస్తుంటారు. వీళ్లకు ఆ దేవాలయంతో అటాచ్మెంట్ చాలా ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రతి దేవాలయంలో కూడా ధర్మకర్తల మండలిలో ఒక బ్రాహ్మణుని తప్పకుండా నియమించాలి, ఒక నాయ బ్రాహ్మణుని కూడా నియమించాలని దాదాపు అన్ని దేవాలయాల్లో ఇప్పటి వరకు నియమించినటువంటి 970 ధర్మకర్త మండలిలో బ్రాహ్మణుడిని ఒక సభ్యుడిగా చేర్చడం జరిగింది. ఇది నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే బ్రాహ్మణులకు ఎప్పుడు కూడా ఇంత ప్రాధాన్యత కల్పించలేదన్న విషయం అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఈరోజు అన్నప్రసాదం స్కీమ్ కింద కూడా దాదాపు 111 దేవాలయాల్లో అన్నప్రసాదాలు జరుగుతున్నాయి. ఒక 65 దేవాలయాల్లో నిత్యాన్నదానం కూడా జరుగుతుందన్నమాట. అంటే దాదాపు నెలకు 80,000 మంది భక్తులకు ఈరోజు ఆహారాన్ని అందిస్తున్నారు. దాదాపు సంవత్సరానికి 3 కోట్ల మంది నిత్యాన్నదాన పథకం ద్వారా ఈరోజు లబ్ధి పొందుతున్నారు. వాళ్ళు దేవుని యొక్క ప్రసాదంగా దాన్ని తృప్తిగా భుజించి దర్శనానికి వెళ్ళినప్పుడు భక్తులు సంతృప్తి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు తీసుకుంటే ముఖ్యమైన దేవాలయాలు ఏవి తీసుకున్నా ఈరోజు శ్రీశైలం కానివ్వండి, లేదా విజయవాడ కానివ్వండి, ఏ దేవాలయాల్లో చూసినా భక్తుల యొక్క సందర్శకుల యొక్క సంఖ్య కూడా పెరిగింది. కారణం ఏంటంటే ప్రభుత్వం అక్కడ ఇస్తున్నటువంటి సౌకర్యాలు అయితేనేమి, వాళ్లకు దర్శనానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం అయితేనేమి, అక్కడ పోయినప్పుడు వాళ్ళకు కావాల్సినటువంటి వసతి సౌకర్యాలు సమకూర్చడం అయితేనేమి, ఈరోజు చాలా చక్కగా ప్రభుత్వం తన బాధ్యతను తాను ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నిర్వహించడం వల్ల ఈరోజు భక్తుల సంఖ్య కూడా, దేవాలయాలను దర్శించే వాళ్ళ సంఖ్య కూడా బాగా పెరిగిందని చెప్పి మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు చాలా దేవాలయాల్లో చేసుకునేటటువంటి పండుగలను రాష్ట్ర పండుగలుగా కూడా ఈరోజు ప్రభుత్వం ప్రకటించింది. ఉదాహరణకు చెప్పాలంటే వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క ఆత్మసంతర్పణ దినాన్ని ఈరోజు రాష్ట్రం మొత్తం ప్రభుత్వం అధికారికంగా చేస్తూ ఉందన్నమాట. అదేవిధంగా ఎండోమెంట్ దేవాలయాల యొక్క ఆస్తులను కాపాడడం కూడా చాలా ముఖ్యమే. దాదాపు 44.8 లక్షల ఎకరాల ఆస్తులను పరిరక్షించడానికి ఈరోజు ప్రభుత్వం పూనుకొని దాన్ని డిజిటలైజేషన్ చేయడము మొదలైనవి చేస్తూ ఉందన్నమాట. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఉగాది పండుగ రోజు నుంచి అన్ని దేవాలయాల్లో సహజంగా ప్రతి ఒక్క పేదవాడైనా, ఉన్నవాడైనా, మధ్యతరగతి వాడైనా తమ పిల్లలు బాగా చదువుకోవాలి, ఉన్నత స్థానాలకు రావాలి, వారికి సరస్వతీదేవి కటాక్షం ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అంటే అక్షరాభ్యాసం అనేది ఒక పిల్లవాని బాల్యం నుంచి పెద్దవాడయ్యేదాకా చేసే పనుల్లో ఇదొక అత్యుత్తమమైన పని. అంటే మనకి మొదట అక్షరాభ్యాసం చేయించడం అనేది, ఈ అక్షరాభ్యాసం అనేది కొంతవరకు ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి అందరికీ ఈ భాగ్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఉగాది పండుగ రోజు నుంచి ప్రతి దేవాలయాల్లో కూడా, అంటే ఈ ఎండోమెంట్ టెంపుల్స్ అన్నింటిలో కూడా అక్షరాభ్యాసం చేసే కార్యక్రమానికి ప్రభుత్వం ఈరోజు అంకురార్పణ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా ఈరోజు మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేది, మన ఆచార వ్యవహారాలను తెలియజేసేది అందరూ కూడా ఈ వేద పండితులే. కాబట్టి ఈ వేద విద్య అభ్యసించే వాళ్ళు రోజు రోజుకు తగ్గిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ వేద విద్యను మనం కాపాడుకోవాలి, మనకు అనాదిగా వస్తున్న దాన్ని అనే ఉద్దేశంతో ఈరోజు వేద విద్యను అభ్యసించిన విద్యార్థులకు అందరికీ కూడా 3,000 రూపాయల నెలకు స్కాలర్షిప్గా అందించడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా నాయ బ్రాహ్మణులకు కూడా ఇదివరకు ఇచ్చేటటువంటి జీతాలు కాకుండా వాళ్ళకు 25,000 రూపాయలుగా వాళ్ళ జీతాలను నాయ బ్రాహ్మణులకు పెంచడం జరిగింది. ఈ విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో ఏం చేశారు అని అడిగే వాళ్లకు ఇంతకంటే ఏం కావాలి అని చెప్పి ధైర్యంగా సమాధానం చెప్పే పరిస్థితుల్లో ఈరోజు ఈ నివేదికను ప్రభుత్వం మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించి ఈ విధంగా మన ఆచార సాంప్రదాయాలను, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేటటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలపాలని, ఈ విధంగా విగ్రహాలను విధ్వంసం చేస్తూ దేవాలయాలను నాశనం చేస్తున్నటువంటి గొడ్డలి పార్టీ లాంటి ప్రభుత్వాలకు ప్రభుత్వం దాన్ని అధికారంలోకి రాకుండా చూసి మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాలని అందరికీ మనవి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్.